తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో జాతీయ ఎలక్ట్రీషియన్ డే వేడుకను మండల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అధ్యక్షుడు షబ్బీర్, ఉపాధ్యక్షుడు మునికృష్ణారెడ్డి, కార్యదర్శి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎలక్ట్రీషియన్ బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్తును కనుగొన్న మైకేల్ ఫారడేని ఈ సందర్భంగా ఈరోజు జాతీయ ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సీనియర్ ఎలక్ట్రీషియన్లు మాట్లాడుతూ జాతీయ ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా పాకాల ఆర్టీసీ బస్టాండ్ నుంచి చిత్తూరు రోడ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు. విద్యుత్ మన జీవితాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇది మన ఇళ్లను వెలుగులో ఉంచడానికి, ఎలక్ట్రానిక్ పరికరాలు నడపడానికి, అనేక ఇతర పనులకు ఉపయోగపడుతుందని అన్నారు. విద్యుత్ వినియోగంలో ఏమైనా అంతరాయం కలిగినా, విద్యుత్ ఉపకరణాలు రిపేర్కి వచ్చినా వాటిని మనం రిపేర్ చేస్తుంటామని చెప్పారు. నేటి సమాజంలో ఎలక్ట్రీషియన్ ఎంతో అవసరమని తెలిపారు. ఎలక్ట్రీషియన్, విద్యుత్ సిబ్బందికి పనిముట్లు ఇచ్చి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణారెడ్డి, పురుషోత్తం, బాలాజీ, భాస్కర్, లోక్నాథ్ సింగ్, గంగాధరం, సెబాస్టిన్, వెంకటేశ్వర్లు, సబీర్ భాయ్, మధుసూదన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చట్టాలు